మీరు చూసిన తర్వాత కూడా మనసులో నిలిచిపోయే చైనీస్ రొమాన్స్ డ్రామాస్ కోసం వెతుకుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ రోజు మొదటి నుండి చివరి వరకు మీకు బోర్ కొట్టకుండా చూసే 10 అద్భుతమైన రొమాన్స్ సీ డ్రామాస్ గురించి తెలుసుకుందాం. మన లిస్ట్ లో 10వ స్థానంలో ఉన్న డ్రామా మై లిటిల్ హ్యాపీనెస్. ఈ కథలో హీరోయిన్ ఒక ఇంటర్న్ లాయర్, హీరో ఒక టాలెంటెడ్ న్యూరో సర్జన్. చిన్నప్పుడు పరిచయం ఉన్న వీళ్లు పెద్దయ్యాక మళ్లీ కలుస్తారు. మొదట చిన్న చిన్న అపార్థాలు ఉన్నా క్రమంగా ఒకరి జీవితంలో ఒకరు ఎంతో ముఖ్యమైన వ్యక్తులుగా మారిపోతారు. 9వ స్థానంలో ఉన్న డ్రామా యు ఆర్ డిజైర్. ఇది స్కూల్ లైఫ్, ఫస్ట్ లవ్, ఫ్రెండ్షిప్ చుట్టూ తిరిగే అందమైన కథ. కొత్త స్కూల్ కి వచ్చిన హీరోయిన్ అందరికీ దూరంగా ఉండే హీరోని కలుస్తుంది. మొదట ఇద్దరూ ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోరు, కానీ క్రమంగా మంచి స్నేహితులుగా మారి ఆ స్నేహం ప్రేమగా మారుతుంది. ఈ డ్రామా ప్రత్యేకత ఏమిటంటే పాత్రల ఎదుగుదల చాలా సహజంగా చూపించారు. ప్రేమ మాత్రమే కాదు, చదువు, కలలు, కుటుంబం వంటి విషయాలకు కూడా మంచి ప్రాధాన్యం ఇచ్చారు. స్లో బర్న్ రొమాన్స్ ఇష్టపడే వారికి ఈ డ్రామా చాలా నచ్చుతుంది. మన లిస్ట్ లో 8వ స్థానంలో ఉన్న డ్రామా ఫర్ ఎవర్ లవ్. ఇది స్కూల్లో మొదలై కాలేజ్, ఆ తర్వాత కెరీర్ వరకు సాగే అందమైన ప్రేమ కథ. హీరో చాలా తెలివైనవాడు, కానీ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. హీరోయిన్ ఆత్మవిశ్వాసం ఉన్న అమ్మాయి. వీరిద్దరూ కలిసి ఎదుగుతూ ఒకరి కలలకు మరొకరు అండగా నిలబడే విధానం ఈ డ్రామాలోని ప్రధాన ఆకర్షణ. అవసరం లేని బ్రేకప్లు, ఎక్కువ డ్రామా లేకుండా రిలేషన్షిప్ ను చాలా మెచ్యూర్ గా చూపించారు. మొత్తానికి నిజమైన ప్రేమ అంటే ఒకరిని ఒకరు ముందుకు తీసుకెళ్లడం అని చెప్పే అందమైన డ్రామా ఇది. 7వ స్థానంలో ఉన్న గో అహెడ్ సాధారణ రొమాన్స్ డ్రామా కాదు. ఇందులో కుటుంబం, స్నేహం, ప్రేమ అన్నీ చాలా హృదయాన్ని తాకేలా ఉంటాయి. రక్త సంబంధం లేకపోయినా ఒక కుటుంబంగా కలిసి పెరిగిన ముగ్గురు పిల్లల కథ ఇది. వారు పెద్దయ్యాక వారి జీవితాల్లో వచ్చే మార్పులు, భావోద్వేగాలు, ప్రేమ అన్నీ చాలా సహజంగా చూపించారు. ఈ డ్రామాలో నవ్వించే 6వ స్థానంలో ఉన్న ఫాలోయింగ్ ఇంటూ యువర్ స్మైల్. ఈ స్పోర్ట్స్ ప్రపంచం నేపథ్యంగా రూపొందిన రొమాంటిక్ డ్రామా. హీరోయిన్ ఒక ప్రొఫెషనల్ గేమర్ గా పురుషులతో నిండిన టీంలో చేరుతుంది. మొదట ఆమెను అందరూ తక్కువగా అంచనా వేస్తారు, కానీ తన టాలెంట్ తో అందరి గౌరవాన్ని సంపాదిస్తుంది. టీమ్ కెప్టెన్ తో ఆమె మధ్య నెమ్మదిగా పెరిగే ప్రేమ, వారి క్యూట్ కెమిస్ట్రీ, గేమింగ్ పోటీలు, ఇవి ఈ డ్రామాను చాలా ఎంటర్టైనింగ్ గా మారుస్తాయి. మీకు రొమాన్స్ తో పాటు గేమింగ్ బ్యాక్ డ్రాప్ కూడా ఇష్టమైతే ఇది తప్పకుండా చూడాల్సిన డ్రామా. మన లిస్ట్ లో 5వ స్థానంలో ఉన్న డ్రామా లవ్ మీ, లవ్ మై వాయిస్. ఇది చాలా ప్రశాంతంగా, హార్ట్ వార్మింగ్ గా సాగే రొమాంటిక్ స్టోరీ. హీరోయిన్ కు డబ్బింగ్, మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఒకరోజు తనకు ఎంతో ఇష్టమైన వాయిస్ ఆర్టిస్ట్ ను కలుస్తుంది. అక్కడి నుంచి వీరిద్దరి పరిచయం మెల్లగా అందమైన ప్రేమగా మారుతుంది. ఈ డ్రామాలో పెద్ద గొడవలు లేదా అనవసర ట్విస్టులు ఉండవు. ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరి కలలకు మరొకరు అండగా నిలబడటం చాలా బాగా చూపించారు. మంచి మ్యూజిక్, అందమైన సినిమాటోగ్రఫీ, ప్రశాంతమైన లవ్ స్టోరీలు ఇష్టపడేవారికి ఈ డ్రామా ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. 4వ స్థానంలో ఉన్న ఎక్స్క్లూజివ్ ఫెయిరీటేల్. చిన్నప్పటి స్నేహితుల ప్రేమ కథ. హీరో, హీరోయిన్ చిన్నప్పటి నుంచి ఒకరికొకరు తెలుసు. రోజూ తగువులు పడుతూ ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ పెరుగుతారు. కానీ కాలక్రమేణా ఆ స్నేహమే ప్రేమగా మారుతుంది. ఈ డ్రామాలో స్కూల్ లైఫ్, ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ, ఫస్ట్ లవ్ అన్నీ చాలా అందంగా చూపించారు. 3వ స్థానంలో ఉన్న అమిడ్స్ట్ ఎ స్నో స్టార్మ్ ఆఫ్ లవ్. 2024లో వచ్చిన అత్యంత ప్రజాదరణ పొందిన రొమాంటిక్ సీ డ్రామాస్ లో ఒకటి. హీరో ఒక మాజీ ప్రొఫెషనల్ బిలియర్డ్స్ ప్లేయర్. హీరోయిన్ కూడా అదే రంగంలో తన కలలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. విదేశంలో మంచు కురుస్తున్న ఒక నగరంలో వీరి పరిచయం మొదలవుతుంది. మొదట స్నేహంగా ప్రారంభమైన ఈ పరిచయం క్రమంగా గాఢమైన ప్రేమగా మారుతుంది. హీరో హీరోయిన్ కు ఇచ్చే గౌరవం, సపోర్ట్, ఇద్దరి మధ్య ఉండే నేచురల్ కెమిస్ట్రీ ఈ డ్రామాను ప్రత్యేకంగా నిలబెడతాయి. అందమైన విజువల్స్, ఎమోషనల్ మూమెంట్స్,
మెచ్యూర్ రొమాన్స్ ఇష్టపడే వారికి ఇది తప్పకుండా చూడాల్సిన డ్రామా. మన లిస్ట్ లో 2వ స్థానంలో ఉన్న డ్రామా ద బెస్ట్ థింగ్. ఈ డ్రామా ప్రశాంతమైన మెచ్యూర్ లవ్ స్టోరీని చాలా అందంగా చూపిస్తుంది. హీరోయిన్ తన జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే ఒక మంచి మనసున్న డాక్టర్ను కలుస్తుంది. ఆ పరిచయం నెమ్మదిగా నమ్మకంగా, ఆ తర్వాత అందమైన ప్రేమగా మారుతుంది. ఈ డ్రామాలో అనవసరమైన డ్రామా కంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం, గౌరవించడం, కష్ట సమయంలో అండగా నిలబడడం వంటి విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. హీరో చాలా గ్రీన్ ఫ్లాగ్ క్యారెక్టర్. హీరోయిన్ కూడా తన కలలను వదులుకోకుండా ముందుకు సాగే బలమైన వ్యక్తిత్వంతో కనిపిస్తుంది. ఇద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ చాలా సహజంగా అనిపిస్తుంది. అందమైన సినిమాటోగ్రఫీ, ప్రశాంతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఎమోషనల్ మూమెంట్స్ ఈ డ్రామాను మరింత ప్రత్యేకంగా నిలబెడతాయి. మీకు హిడెన్ లవ్, ద ఫస్ట్ ఫ్రోస్ట్ లాంటి మెచ్యూర్ రొమాన్స్ డ్రామాలు నచ్చితే ద బెస్ట్ థింగ్ తప్పకుండా మీ వాచ్ లిస్ట్ లో ఉండాల్సిన డ్రామా. మన లిస్ట్ లో మొదటి స్థానంలో ఉన్న డ్రామా మీట్ యువర్ సెల్ఫ్. ఇది కేవలం ఒక రొమాన్స్ డ్రామా మాత్రమే కాదు, జీవితాన్ని కొత్త కోణంలో చూడడం నేర్పించే అందమైన కథ. తన స్నేహితురాలిని కోల్పోయిన తర్వాత హీరోయిన్ తన బిజీ జీవితానికి కొంత విరామం ఇవ్వాలని నిర్ణయించుకుని ఒక ప్రశాంతమైన గ్రామానికి వెళ్తుంది. అక్కడ ఆమె హీరోను కలుస్తుంది. అతను తన గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కలలు కనే చాలా మంచి మనసున్న వ్యక్తి. మొదట స్నేహంగా మొదలైన వారి పరిచయం ఒకరినొకరు అర్థం చేసుకుంటూ అందమైన ప్రేమగా మారుతుంది. ఈ డ్రామాలో ప్రేమతో లిస్ట్ లో ఉండాల్సిన మరో మంచి సి డ్రామా ఏదైనా ఉందని అనిపిస్తే కామెంట్ లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరిన్ని సి డ్రామా మరియు కే డ్రామా కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.